జై శ్రీరామ్. మహర్షులు ఏమి చెబుతారంటే, ఐ రూల్ మై సెల్ఫ్, లెటస్ అదర్స్ రూల్ దెమ్సెల్వ్స్ అన్నారు. నన్ను నేను పరిపాలించుకుంటాను, ఇతరులను వారిని వారుగా పరిపాలించుకొనిస్తాను. అంతేకాని నా సిద్ధాంతాలు, నా నమ్మకాలు, నా సంప్రదాయాలు, నా అలవాట్లు వారి మీద రుద్ది వారు అలాగే ఉండాలని వారిని హింస పెట్టను. అందుకని ఎవరు ఏమిటి అనేది ఈ స్వతంత్రత పరమగురువు బోధల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నీతో పాటు పుట్టిన వారికి నీలాంటి సంస్కారమే ఉండాలని ఎక్కడా లేదు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు పుట్టలేదు, కృష్ణునికి సాంబుడు గదుడు పుట్టడమేమిటి ఊహించలేం కదా. రావణాసురుడు పడుకుంటే ఆడవాళ్లంతా ఎలా పడుకున్నారో హనుమంతుడు ప్రతి వ్యక్తిని పరిశీలనగా చూడటం చేత ఎట్లా పడుకున్నారో అన్నీ చాలా వివరంగా ఇచ్చేశారు వాల్మీకి. తూచా తప్పకుండా సత్యం ఉన్నదున్నట్లు రాశారు. అలా రాసినప్పుడు వాళ్ళందరూ ఆయనతో అట్లా కోరి ఉన్నారు తప్ప ఏ ఒక్కరిని బలాత్కారం చేసి బలవంతం చేసి రావణుడు తాకలేదు అని వ్రాశారు. అందుకని అహంకారంలో ఇమిడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావణుని మోహించిన వాళ్లే. సర్వవిధాలా ఇది మా స్వధర్మము అని రావణుడు చెప్పాడు. మమ్మల్ని అనుసరించే వాళ్ళని మేమే పాలిస్తాము, అనుసరించిన వాళ్ళని కూడా పాలిద్దామని కొంచెం ప్రయత్నం చేశాడు. ఓ మైథిలి, ఇదిట్లా ఉన్నప్పటికీ నేను నిన్ను ముట్టుకోను. అది చూడండి. కామించడం కోసము సామదాన భేద దండోపాయాలు చూపించాడు తప్ప కామించకుండా ముట్టుకునే బుద్ధి కాదు రావణుడిది. అహంకారం కూడా అంతే. నువ్వు నీ యందు నీ లోపల కడుపు నిండా పెట్టుకుంటావు కోరిక. అవన్నీ అహంకారానికి సంబంధించినవి. త్రిగుణములతో మనిషి ఉన్నప్పుడు వానికి తట్టెడు కోరికలు ఉంటాయి. అవి పెట్టుకుని ఏవో హోమాలని, పూజలని, లేకపోతే క్లాసులని వీటన్నిటికీ వస్తుంటారు జీవులు. సుందరకాండలో ఏది సుందరము? మన కోరికలు తీరడం సుందరం కాదు. సద్గురువు సుందరము, సత్సాధకుడు సుందరము, అహంకార పురుషుడి ధర్మముల వివరణ సుందరము, లంకానగరము సుందరము, సీతాదేవి భక్తి సుందరము, భక్తుని యందు రాముని ఆకాంక్ష సుందరము, హనుమంతుడి శక్తి సామర్థ్యాలు, చర్యలు, నిరహంకారము సుందరము. జై శ్రీరామ్.